బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇదే వేదిక నుండి గత ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ లాంటి సైకిల్ ఎంతమంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని, అటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన తమ ప్రభుత్వ దార్శనికతను ప్రజలకు వివరించారు. అధికారుల పనితీరును సమీక్షిస్తూనే వేమూరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పథకాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ ఆమోదం ఈరోజు ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. సూపర్ 6 చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇస్తామని చెప్పి సంక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు, కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి, ఇప్పుడు